హలో మామ, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం గొర్రు ఏ విధంగా కొట్టాలనో ఈ వీడియో అయితే చూద్దాం. ప్లీజ్ వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి. మనోడైతే గొర్రు కొడుతాడు, సేమ్ వాడు మనం ఒకటే తిరిగా కొడతాం. అది ఎట్లా చూద్దాం, చూస్తున్నారు కదా. ఓకే మామ, ఫస్ట్ మనం గొర్రు కొట్టేటప్పుడు అయితే ఒక రౌండ్ అయితే కొట్టుకోవాలి. ఫస్ట్ ఒడ్డు రౌండ్గా కొట్టుకుంటూ వచ్చేది చూస్తున్నారా. ఇది మొత్తం ఒడ్డు రౌండ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనం కల్టివేటర్ సాల్ వేస్తాం చూడు, ఆ విధంగానే మనం అప్పట్లో ఎట్లా గొర్రు కొడుతుంది చూడు, ఆ విధంగా అయితే కొట్టాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే కల్టివేటర్ దున్నినట్టు తుంటారు, అట్లా కాదు, అక్కడక్కడనే దగ్గర కొట్టాలి. అది ఎలా కొడితే ఎంత బాగుంటుందో చూద్దాం. ఓకేనా, గొర్రు కొట్టింది అయితే ఎంత లెవెల్గా ఉందో ఇది. ఓకేనా, ఎట్లా కొట్టిందో చూడండి. కేజీలు రౌండ్ కొట్టేటప్పుడు అప్పుడు మడి ఎటు డౌన్ ఉంది ఎటు అప్ ఉంది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం సపోజ్ ఇటు సైడ్ డౌన్ ఉంది అనుకో, అటు సైడ్ నుంచి ఫుల్ గోరు పట్టుకురావాలి. అంటే మీరు ఏ కాలు మీద కొట్టి అలవాటు ఉంటుందో వాళ్ళు అక్కడ నుంచి ఫుల్ పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఇగో ఇలా తీసుకురావాలి. మట్టి మట్టి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మనం ఎక్కడైతే వదిలాలో అక్కడ వదిలేసుకోవాలి. డౌన్ ఉందో అటు ఫిలప్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మట్టి ఎట్లా పట్టుకొచ్చిండో, ఇట్లా ఈ విధంగా పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఇటు సైడ్ వదిలేసి రిటర్న్ మనం ఇక్కడికి వెళ్ళి రాగా ఇక్కడ మధ్యలో ఇది వచ్చింది చూసారా ఈ గ్యాపు, ఆ గ్యాప్లో వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఇక్కడికి వెళ్ళి వస్తుంది కదా గొర్రు. తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది చూస్తున్నారు గ్యాపు, దాని మీకు అయితే ట్రాక్టర్ వెళ్ళాలి. గొర్రు వెళ్తే అప్పుడు మనకైతే నీట్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా మామ. ఇంకేంటి మామ చెప్పాలి విశేషాలు. గొర్రు కొట్టడం అయితే చాలా ఈజీ, కాకపోతే అలవాటు అయ్యేదాకా బాధ. అలవాటు అయితే ఏమీ కాదు, కాకపోతే కొన్ని ఏరియాలో దిగబడే దాంట్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. రాగడే దాంట్లో ఇబ్బంది అవుతుంది. ఈ దిగబడిన దాంట్లో ఎట్లా కొట్టినా గొర్రు వస్తుంది. కానీ చూస్తున్నారా, అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే అలా పైన పట్టుకు రావాలి. ఇక్కడికి అటు వెళ్ళేటప్పుడు మనం ఫుల్గా గొర్రు గట్టిగా పెట్టుకుని పోవాలి. వచ్చేటప్పుడు మాత్రం పైన వచ్చేసి వదిలేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వదిలేసేయాలి. ఓకేనా మామ, ఇంకైనా డౌట్ ఉంటే అడగండి మామ. మీకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం వీడియో ఇస్తాను. చూడండి, అటు వెళ్ళేటప్పుడు అలా పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా, అటు సైడ్ చూశారు కదా, అటు సైడ్ కూడా చూశారు, ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి సన్ రావడం వల్ల, అది అక్కడి నుంచి ఎండ కొట్టడం వల్ల వీడియో క్లారిటీ లేదని ఇటు సైడ్ వచ్చాను. చూస్తున్నారా ఎంత లెవెల్గా అవుతుందో. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే, మీరు కనుక కొత్తగా ఇట్లా కేజీలు నేర్చుకునే వాళ్ళు అయితే మీకు ఇంత ట్రాక్టర్ అక్కడక్కడ మలగకుండా చేసేదేం లేదు. అందులో మనం కేజీలు కొట్టే టైంలో ఇక్కడ మన అప్ డౌన్ ఎక్కడ ఉందో అక్కడికి మనం గొర్రుతోటి మట్టి ఫిలప్ చేసేయాలి. దాన్ని ఎక్కడెక్కడ బొందాలని అక్కడ వదిలేసుకుంటా లెవెల్ చేసేసి తర్వాత గొర్రుని ఈ విధంగా అనామత్ పైన కొడితే మాత్రం సరిపోతుంది మామ. ఇంకేంటి మామ విశేషాలు చెప్పాలి. మనం వీడియోలు తీయక క్లారిటీ దొరకడం లేదు. ఎందుకంటే మనం పడినప్పుడు మా వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి మా వాడు సీనియర్, అందుకే నేను దగ్గరికి వచ్చిన ఎట్లా కొడతాడు. మా సైడ్ మొత్తం మా ఊరు చాలామంది, మా ఊరు అని కాదు, మా ఊర్లో ఎక్కువ శాతం గొర్రు కొట్టే వాళ్ళు సీనియర్లు అయితే ఈ విధంగా కొడతారు. మన సైడ్ డ్రైవర్లు, మన డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎలా కొడతారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకేనా, చూస్తున్నారా మామ ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఓకే మామ, ఇంకా ఎట్లాంటి వీడియో కావాలో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో మీకోసం ఖచ్చితంగా ఇస్తాను. మన బండి అయితే ప్రస్తుతానికి కొండాపూర్ నుండి కామారెడ్డి వెళ్తుంది లింగాపూర్లో రేపు నుంచి ఫీల్డ్. ఆ ఏరియాలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే మెసేజ్ చేయండి మామ, కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై, సీ.